సో నెక్స్ట్ మీరు ఫర్దర్‌గా ఇంకా ఎలా ఎక్స్‌పెండ్ చేయాలనుకుంటున్నారు? ఈ బుక్స్ పబ్లిష్ చేయటం గానీ, లేకపోతే లైక్ ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అని అనుకుంటే వాటికి సంబంధించి ఏమైనా థాట్స్ ఇంకేమైనా ఉన్నాయా వీటిలో? కోలం బుక్స్ అని నేను స్టార్ట్ చేశాను. ఆల్రెడీ చాలా డిమాండ్ ఉంది. అంటే డాట్స్ వాటితో ఎలా యాక్టివిటీస్ లాగా చుక్కల ముగ్గు నేర్పించేలాగా నేను ఓకే. ప్లాన్ చేశాను. స్లోగా వాళ్ళకి అలవాటు అయ్యేలాగా. ముగ్గులు అనేది జస్ట్ మనకు డెకరేషన్ ఒకటే కాదు, దాంట్లో సైంటిఫిక్ వాల్యూస్ కూడా ఉంటాయి. బ్రెయిన్కి పదును పెడతాయి. మ్యాథమెటికల్ అడిషన్స్ చేస్తూ వెళ్ళాలి. ఏ డాట్కి ఏది కనెక్ట్ చేయాలో లాజికల్ ఉంటుంది. ముగ్గు పిండి పట్టుకోవడంలో మనకి మోటార్ స్కిల్స్ ఉంటాయి, అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. చాలా ఇంపార్టెంట్ అది. అండ్ దాంట్లో ఉన్న ఫ్యాక్ట్స్, ముగ్గు ఎందుకు వేయాలి, ఇలాంటి ఫ్యాక్ట్స్ అన్నీ కూడా చిన్న చిన్నగా ఇంట్రెస్టింగ్గా పెట్టి కోలం బుక్ రెడీ చేశాను. అసలు ఇంత విజన్ కానీ, ఇంత థాట్ కానీ, ఇన్ని బెనిఫిట్స్ ఇలా ఆలోచించి ఇలా ఉపయోగపడేలా చేయాలి అని మీకు ఇవన్నీ ఎలా వస్తున్నాయి? అసలు మీకు ఎక్కువగా ఇష్టం ఇది కాబట్టి వచ్చిందా, లేకపోతే మీరు అలా డెవలప్ చేసుకున్నారా అవసరం కాబట్టి? టైం టు టైం అవి ఒకటొకటి యాడ్ అవుతున్నాయండి. అదే పనిగా కూర్చొని ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదు. నాకు ట్రెజర్ టాట్ స్టార్ట్ చేసిన వెంటనే ఆర్డర్స్ రావడానికి ఒక 1 వీక్ టైం పట్టింది కదా, ఆ టైంలో కూర్చొని ముగ్గుల బుక్ చేసేసాను. అలా ఎప్పుడైతే బ్రేక్ దొరుకుతుందో, ఇప్పుడు హనుమాన్ చాలీసా బుక్ చేశాను కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది. శ్లోకాస్ బుక్ చేయడానికి మాకు ఐడియా వచ్చింది. ఇట్లా అన్నీ ఒకటి తర్వాత ఒకటి యాడ్ అవుతూ వెళ్తున్నాయి. రిటర్న్ గిఫ్ట్స్గా ఇద్దాం అనుకున్నప్పుడు అలా యాడ్ అయ్యాయి. సో ప్రోడక్ట్స్ ఇంకా లాంచ్ చేస్తూ ఉన్నాం ఒకటొకటి. సో ఒక్క ఐడియా నుంచి అది ఒక చైన్ లాగా వెళ్తుంది. మెయిన్ గా మీకు మధ్యలో బ్రేక్ వచ్చిందంటే కొత్త ఆలోచన వస్తుంది. సో అవును, అలా విమెన్ కూడా ఎవరన్నా ఇంట్లో ఉండి ఇష్టంగా ఆలోచన యాడ్ చేసే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి చాలా గ్రేట్ ఐడియాస్ ఉంటాయండి. అండ్ వాళ్ళు కూడా మదర్స్ కాబట్టి పిల్లలకి ఏం కావాలో ఈజీగా తెలుస్తుంది. సో మోస్ట్లీ అలాంటి వాళ్ళని. అవును. సో ఇదే టాపిక్ వచ్చింది కాబట్టి ఒకవేళ ఉమెన్ ఎంపవర్మెంట్ కి కూడా మీరు ఎలా కృషి చేస్తున్నారంటే మీరు ఏం చెప్తారు? దానికి మీరు ఎటువంటి అడుగులు వేస్తారు? ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే నేను ఒక్కటే ఎదగడం కాకుండా నాతో పాటు ఇంకో నలుగురిని చేపట్టుకొని నడిపించాలి అనేది నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఎలాగైతే నాలాంటి మదర్స్ని ఇంకా ఇద్దరు జాయిన్ అయ్యారో, ఇంకో 10 మెంబర్స్ జాయిన్ అయినా సరే అందరం కలిసి ట్రెజర్ టౌన్స్ని ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్ళాలి. ఇద్దరు జాయిన్ అయింది కూడా ఫీమేల్ మదర్స్. అలాగే కెరీర్ బ్రేక్లో ఉన్న వాళ్ళే ఏదో చేయాలి అనే తప్పన ఎక్కడో ఒక దగ్గర ఆగిపోయాం అనుకున్న వాళ్ళకి మీరు స్టార్ట్ చేసిన ఈ ట్రెజర్ థాట్స్ అనేది ఒక మంచి మార్గం అని చెప్పచ్చు. సో ఇక్కడ మరి ఇంత థాట్స్ వచ్చినాయి కాబట్టి మీ గురించి తెలుసుకోవాలి. ఇక్కడ మనకి ట్రెజర్ థాట్స్ వీటన్నిటి గురించి వెళ్ళాం. అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఏం చదువుకున్నారు, ఇంత అద్భుతమైన ఆలోచనలు మీకు ఎలా వస్తున్నాయో తెలియాలి కదా మాకు. నేను కడప డిస్ట్రిక్ట్ ప్రొద్దుటూరులో పుట్టాను. సో స్టడీస్ అంతా కర్నూలు పుల్లారెడ్డి కాలేజ్లో గ్రాడ్యుయేట్ చేశాను. సో నేను 5 years ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేశాను. సో తర్వాత బేబీ పుట్టాక దెన్ ఐ స్టార్టెడ్ ఫ్రీలాన్సింగ్. అలానే పాప పడుకున్నప్పుడు వర్క్ చేసేదాన్ని. దెన్ ఐ స్టార్టెడ్, నాలాగే చాలా మంది వెయిట్ చేస్తుంటారు అనేసి. సో నార్మల్గా ఐటీ ఉద్యోగాన్ని వదిలి మరీ ఇక్కడికి రావాలని మీకు అనిపించలేదు? మీరు అది ఫ్లోలో వెళ్ళిన థింగ్ అనేది అయితే తెలుస్తుంది, కానీ ఐటీ ఉద్యోగాన్ని మానేయాలని ఎందుకు అనిపించింది మీకు? మెయిన్గా జాబ్ అంటే ఒక సెక్యూరిటీ, చాలా కష్టం ఒక జాబ్ని వదిలేయడం. కానీ అది చాలా ప్రయారిటీస్ ఉంటాయండి ఒక మనిషికి. కొంతమంది ప్యాషన్ కోసం వదిలేస్తారు, కొంతమంది ఫ్యామిలీ కోసం, హెల్త్ కోసం. నేనైతే నా కిడ్స్ ప్రయారిటీ అనిపించింది. ఫస్ట్ 6 years ఆఫ్ ఏజ్ చాలా టెండర్ ఏజ్, వాళ్ళకి అన్నీ నేర్పించుకోవాలి, వాళ్ళ ఫస్ట్ అడుగుని చూడాలి అని నేను మదర్హుడ్ని ఎంజాయ్ చేయాలనుకున్నాను. సో నేను మా హస్బెండ్ కలిసి మా లైఫ్లో తీసుకున్న బెస్ట్ డెసిషన్, నేను ఇంట్లో ఉంటాను, నువ్వు వెళ్ళి జాబ్ చేయి, పిల్లలు పెద్దగా అయ్యే వరకు నేను చూసుకుంటాను. అండ్ నన్ను మోర్ దాన్ అది కరోనా టైం పాప పుట్టేసరికి. సో నేను టోటల్ దాని టీచర్, ఫ్రెండ్ అన్నీ నేను టేక్ కేర్ చేశాను.